ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ మిత్రులారా, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో కూడా సర్క్యులేట్ అవుతా ఉంది. సో టచ్ చేశారు ఖాతా ఖాళీ. మీకు చాలా ఆండ్రాయిడ్ ఫోన్లోకి ఇది చాలా డేంజరస్ ఏపీకే ఫైల్. ఇది అంతా ఏపీకే ఫైల్, ఎస్బీఐ సంబంధించిన ఏపీకే ఫైల్. ఈరోజు అన్ని వాట్సాప్ గ్రూపులల్లో పర్సనల్ అకౌంట్లకు వస్తూ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మాత్రం మీ యొక్క అకౌంట్లు ఖాళీ అయిపోతాయి. మీ ఫోన్ మొత్తం కూడా కంప్లీట్గా వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇది 100% వాస్తవం. ఇది 100% వాస్తవం. ఇది ఏపీకే ఫైల్ తోటి జాగ్రత్త. ఎస్బీఐతో వచ్చేటువంటి ఏపీకే ఫైల్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏపీకే ఫైల్స్తో సైబర్ నేరగాళ్ల పంజాబ్. ఎస్బీఐ పేరిట లక్షలాది మందికి సందేశాలు, వేలాది ఖాతాల్లో డబ్బు కొలగొట్టిన వైనం. సీఎం మంత్రులు జర్నలిస్ట్ గ్రూప్ల హ్యాక్. ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ వాట్సాప్ సందేశం, లేదంటే ఖాతా బ్లాక్ అవుతుందని హెచ్చరికలంటూ చూస్తా ఉన్నాం. సో ఇట్లా ఈ విధంగా వస్తూ ఉంటుంది ఎస్బీఐ సంబంధించినటువంటి ఏపీకే ఫైల్. ఒకసారి నేను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. నాకు కూడా గతంలో ఎప్పుడో వారం క్రితం రావడం జరిగింది. ఒకసారి చూద్దాం అది ఉందా లేదా, చూస్తే కనుక మీకు కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి డీటెయిల్గా దీని గురించి చదువుదాం. Dear customer, your SBI bank account transaction has been hold. Account will be permanently blocked tonight due to Aadhaar number is not update in account. Kindly update now. Install SBI Aadhaar update app for KYC updation అంటూ చూస్తాం. ఇది సైబర్ నేరగాలు పంపించినటువంటి ఏపీకే ఫైల్ ద్వారా వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూడండి, వేలాది ఖాతాల్లో డబ్బు కాజేసిన వైనం. మంత్రులు జర్నలిస్టుల గ్రూప్ల హ్యాక్. ఆధార్ అప్డేట్ చేసుకోమన్నట్టు ఇట్లా వస్తుంటుందండి. ఇది నా దగ్గర కూడా ఒక్క నిమిషం చూద్దాం. ఒకసారి చూడండి, ఇది నా మొబైల్లో, అంటే ఇది ఎవరో వాంటెడ్లీ పంపిస్తున్నటువంటి మెసేజ్ కాదు. ఇది ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో హ్యాక్ అయితే వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి అందరికీ, గ్రూపులు ప్లస్ పర్సనల్కి సంబంధించినటువంటి అన్ని గ్రూపులకు వస్తూ ఉంటుంది. ఇగో పర్సనల్గా నాకు పంపించినటువంటి మెసేజ్ ఇది. ఒకసారి చూడండి ఇక్కడ. ఇగో, డియర్ వాల్యూ కస్టమర్, యువర్ ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్స్ దాదాపు 6370 రూపీస్ ఈ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్. విల్ ఎక్స్పైర్ టునైట్. నౌ రిడీమ్ through SBI reward app. Install and claim your reward by cash deposit in your account. Thank you team SBI అని చెప్పేసి వస్తూ ఉంటుంది. ఒకసారి చాలా క్లియర్గా చూడండి. ఇగో SBI YONO reward.apk అర్థమవుతుంది కదా. SBI YONO reward.apk ఏపీకే ఫైల్ ఉంది అంటే 100% అది హ్యాకింగ్ సంబంధించినటువంటి, హ్యాక్ చేసేటువంటి ఒక అప్లికేషన్. సో దయచేసి ఎవరు కూడా ఈ ఏపీకే ఫైల్ను ఇన్స్టాల్ చేసుకోకండి. ఆండ్రాయిడ్ మొబైల్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఐఫోన్ అంటే అంత ఈజీగా ఇన్స్టాల్ కాకపోవచ్చు, కానీ ఆండ్రాయిడ్లో ఈజీగా మీరు ఇట్లా క్లిక్, ఇట్లా డౌన్లోడ్ ఆప్షన్ ఇట్లా కొట్టంగానే ఇమ్మీడియట్గా మీ మొబైల్లో అది ఇన్స్టాల్ అయిపోతుంది, యాక్టివేట్ అయిపోతుంది. తర్వాత మీ ఫోన్ కంప్లీట్గా హ్యాక్ అయిపోతుంది, మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా హ్యాక్ అయిపోతాయి. చాలా జాగ్రత్తగా ఈ యొక్క ఏపీకే ఫైల్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నాకు ఇప్పుడు కాదు, ఎప్పుడది 2024లో వచ్చినాయి. అంటే ఇది ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ ఏపీకే ఫైల్ ఇదంతా కూడా తిరుగుతూ ఉంది అన్ని గ్రూపులలో. ఇప్పుడు పేర్లు మారుతూ ఉంటాయి. సో గతంలో వచ్చినటువంటి ఏపీకే ఫైల్ ఇది. సో దయచేసి అందరూ కూడా ఇగో ఇక్కడ చూడండి, ఇంకోటి చూడండి. ఇగో ఎస్బీఐ యోనో ప్యాన్ అప్డేట్. ఎస్బీఐ యోనో ప్యాన్ అప్డేట్. ఒకవేళ మీకు ఆధార్ అప్డేట్ అయినా, ప్యాన్ అప్డేట్ అయినా, ఇంకా ఏ అప్డేట్ అయినా సరే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా వాళ్ళు కాల్ చేసి, లేదంటే మీరు బ్యాంకుకు పోయి అప్డేట్ చేసుకోండి తప్ప ఇగో ఇట్లా మాత్రం అప్డేట్ చేయొద్దు. ఇట్లా ఫోన్ల ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క ఏపీకే ఫైల్స్ తోటి దయచేసి అప్డేట్ చేసుకోవద్దు. కనీసం మీరు దాన్ని డౌన్లోడ్ ఆప్షన్ కొట్టినా కానీ ఇన్స్టాల్ అయిపోతుంది. దయచేసి ఇలాంటి వాటితోటి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ చూడండి, సైబర్ నేరగాలు సరికొత్త ఎత్తుగడతో మళ్ళీ పంజాబ్ ఇస్తారు. ఇది సరికొత్తది కాదు, ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇది వైరల్ అవుతున్నటువంటి విషయం గమనించాలి. సో ఆదివారం ఒకే రోజు పెద్ద సంఖ్యలో సెల్ ఫోన్ వినియోగదారుల వాట్సాప్లకు మోసపూరిత పంపి డబ్బులు కొలగొట్టేశారు. ఆదివారం బ్యాంకులకు సెలవుదినం కావడంతో దీన్ని అవకాశంగా మలుచుకున్నటువంటి సైబర్ నేరగాళ్లు రాష్ట్రంలోని లక్షలాది మందికి ఆదివారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట ఏపీకే ఫైల్స్ రూపంలో సందేశాలు పంపి మీ ఆధార్ నెంబర్ ఈ రోజు అర్ధరాత్రిలోపు అప్డేట్ చేసుకోవాలి, లేదంటే మీ బ్యాంక్ ఖాతా క్లోజ్ అవుతుంది. ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి వెంటనే ఎస్బీఐ ఆధార్ అప్డేట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అని సూచిస్తూ హెచ్చరించారు. మరోవైపు వేలాది వాట్సాప్ గ్రూపులకు చొరబడి నాటి అడ్మిన్ల కంట్రోల్లోకి తీసుకొని డీపీని ఎస్బీఐ చిహ్నం కింద మార్చివేశారు. జర్నలిస్టులు, మంత్రులు, ఆఖరికి సీఎంఓ వాట్సాప్ గ్రూపులకి సైతం సైబర్ నేరగాలు చొరబడ్డారు. ఆదివారం ఉదయం ఒక జర్నలిస్ట్ సంబంధించిన వాట్సాప్కు వచ్చిన సందేశాన్ని అతను పొరపాటున ఓపెన్ చేయడంతో ఆయన ఫోన్లో ఉన్నటువంటి అన్ని వాట్సాప్ గ్రూపులకి సైబర్ నేరగాలు చొరబడి
తీవ్ర కలకలం సృష్టించారు. వీరు పంపించిన ఏపీకే ఫైల్ను తెరిచిన వెంటనే ఫోన్లు హ్యాంగ్ అయిపోతున్నాం, బ్యాంక్ ఖాతాల్లో సొమ్ములు ఖాళీ వేలాది మంది సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన ఫిర్యాదులు చేశారు. సీనియర్ సిటిజన్లు చాలా మంది తమ వాట్సాప్కు అది బ్యాంకు నుంచి వచ్చిన నిజమైన సందేశాన్ని నమ్మి ఏపీకే ఫైల్ను ఓపెన్ చేసి ఫోన్లు హ్యాక్ కావడంతో గందరగోళం గురవుతున్నారు. ఎస్బీఐ పేరిట వచ్చిన ఏపీకే ఫైల్ను పొరపాటున ఇన్స్టాల్ చేస్తే వెంటనే హ్యాకర్లు ఆ ఫోన్ సంబంధించిన ఓటీపీలు, ఎస్ఎంఎస్లు, యూపీఐ పిన్లు తెలుసుకుంటారు. నిమిషాల వ్యవధిలో బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తారు. హ్యాకింగ్ గురైన వారి ఫోన్లోని కాంటాక్ట్లో పలువురు వాట్సాప్ ద్వారా డబ్బు పంపాలని సందేశాలు పంపుతారు, లేదా వాట్సాప్ ద్వారా భయపెట్టే సందేశాలు పంపుతారు. స్క్రీన్ రికార్డింగ్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. యూపీఐ పేమెంట్ యాప్స్కు వారు లాగిన్ అయిపోతారంటూ చూస్తాం. వాటిని ఓపెన్ చేయొద్దంటూ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చెప్తారు. తల్లికి సీరియస్ గా ఉందంటూ ఆదివారం ఒక మహిళా జర్నలిస్ట్ ఇలాంటి ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో హ్యాకర్లు ఆమెకు చెందినటువంటి కాంటాక్ట్లకు చొరబడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. ఆమె తల్లికి సీరియస్ గా ఉందని వెంటనే డబ్బు పంపాలని కోరారు. కొద్దిసేపటికి ఆమె ఖాతాలో జమైన 12 లక్షలు సైబర్ నేరగాలు కొల్లగొట్టారు. మీ ఖాతాలో ఇతరుల ద్వారా డబ్బు వేయించి కొల్లగొట్టడం కొత్త ప్రయత్నమని నిపుణులు అంటున్నారంటూ చూస్తా ఉన్నాం. సో దయచేసి ఎస్బీఐ పేరిట వచ్చేటువంటి ఏపీకే ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటి ఇన్స్టాల్ చేయొద్దు. ఏపీకే ఫైల్ దయచేసి ఏపీకే అని ఉంటే మాత్రం ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేట వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆండ్రాయిడ్ ఫోన్లతోటి ఈరోజు ఏపీకే ఫైల్ కనుక మీరు కనీసం ఇట్లా టచ్ చేస్తే చాలు, క్షణాలలో మీ యొక్క ఫోను కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయి క్షణాలలో హ్యాక్ అయిపోతుంది. కంట్రోల్ మొత్తం కూడా మీ కంట్రోల్లో ఉండదు, అదంతా కూడా హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం.